హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది, మిడ్ క్యాప్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో డీప్ అనాలిసిస్ చేస్తాం ఎవ్రీ సండే. సో వీడియో కొద్దిగా లెంత్గా అవుతుంది, పేషెన్స్గా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీది. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం చూసినట్టయితే నిఫ్టీలో మార్కెట్ అనేది పాజిటివ్ ట్రెండే ఉంది. హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, అండ్ వెరీ నియర్ అంటే ఆల్ టైమ్ హైస్ ఏదైతే క్యాండిల్ ఉందో, సో ఆ క్యాండిల్కి దగ్గరకు వచ్చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ నేనైతే నిఫ్టీలో క్లియర్లీ పాజిటివ్ ట్రెండ్తోనే ఉన్నాను, అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీని. అండ్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ని వెరీ సూన్ మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో రివర్సల్ క్యాండిల్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనం లాస్ట్ 3 వీక్స్ నుంచి చూసినా సరే మార్కెట్ అనేది హైస్ బ్రేక్ చేసే క్లోజ్ చేస్తుంది నిఫ్టీలో. సో నిఫ్టీ స్టిల్ పాజిటివ్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ చేస్తుంది, ఓకేనా. సో నిఫ్టీలో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్లీ పాజిటివ్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్స్ మనకు కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. లాస్ట్ 3 వీక్స్ మనం చూసినట్టయితే, ఈ 3 వీక్స్ని మీరు చూసినట్టయితే, ఈ 2 వీక్స్ లాస్ట్ 2 వీక్స్ డోజీ క్యాండిల్సే, అండ్ ఈ వీక్ కూడా స్లైట్లీ డోజీ క్యాండిల్. కాకపోతే ఒక స్లైట్లీ పాజిటివ్ ఏముందంటే, ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే 2 వీక్స్ నుంచి ఉన్న హైస్ మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది, అండ్ 2 వీక్స్ ఉన్న బాడీ అనేది దానిపైన మార్కెట్ క్లోజ్ అయింది. ఇది ఒక స్లైట్లీ పాజిటివ్. అండ్ కాకపోతే దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది, 51,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్స్ కూడా మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది అప్పర్ సైడ్లో చాలా ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది ఉన్నాయి. సో అట్లీస్ట్ మార్కెట్ 51,000 పైన డైలీ టైం ఫ్రేమ్లో కనుక సస్టైన్డ్ అయింది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి 52,000 లెవెల్. యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ 52,000 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ వచ్చేసి 50,000 లెవెల్ అండ్ 50,200 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఓవరాల్గా మనం బ్యాంక్ నిఫ్టీని చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ టు సైడ్ వేస్ ఉంది. సో స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్ బేరిష్ అని కూడా చెప్పలేం మనం, ఎందుకంటే మనం ఏదైతే ఓవరాల్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే పిక్చర్ అనేది స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది, అండ్ బుల్లిష్ టు సైడ్ వేస్లో ఉంది బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. స్టిల్ ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది మార్కెట్లో. సో ఇక్కడ నుంచి చాలా వరకు అందరూ అనుకుంటున్నారు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ ఫాలో అవుతుంది, మార్కెట్ బేరిష్ ట్రెండ్కి వచ్చిందని చెప్పి. సో లాట్ ఆఫ్ మెసేజెస్ నాకు కూడా వచ్చాయి. సో అలాంటిది ఏం లేదు. స్టిల్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మీరు ఒక లైన్ డ్రా చేశారనుకోండి, ఇది 4th జూన్ బడ్జెట్ వీక్ ఇది. సో స్టిల్ ఇంకా కూడా మార్కెట్ దీని పైనే ఉంది. సో ఇక్కడ మీరు మార్కెట్ చూసినట్టయితే జూన్ ఏదైతే మంత్ ఉందో దాని పైన మార్కెట్ ఉంది. సో ఇది ఒక స్లైట్లీ మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ కరెక్షన్. మార్కెట్ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్లో ఉంది యాజ్ ఆఫ్ నో. ఇది ప్రీవియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, అండ్ అది బ్రేక్ చేసింది, దానిపైన మళ్ళీ మార్కెట్ న్యూ ఆల్ టైమ్ హైస్ వేసింది, అండ్ ఇప్పుడు కరెక్షన్ చేసింది. మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుంది. ఎప్పటి వరకు ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుందో స్టిల్ స్ట్రాంగ్లీ పాజిటివ్గా ఉండొచ్చు, అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కాకపోతే ఈ లెవెల్స్ పైన మార్కెట్లో సస్టైన్ అయ్యే మొమెంటం వస్తే ఈ లెవెల్స్ అన్నీ కూడా మార్కెట్ ఒక టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. మార్కెట్ ఎప్పుడు బేరిష్కి కన్వర్ట్ అవుతుందంటే, ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మార్కెట్లో బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వస్తే అప్పుడు మార్కెట్ ఈ లోస్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో 50,000 లెవెల్ స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్, అండ్ 50,000 కింద మార్కెట్లో లోస్ కూడా ఉన్నాయి, 49,600 ఆర్ 49,500 లెవెల్. అది కూడా ఒక చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్, ఓకేనా. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ సేమ్ కేసు ఫిన్ నిఫ్టీ కూడా సైడ్ వెస్ట్ బుల్లిష్ ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే సేమ్ కేసు ఫిన్ నిఫ్టీలో సేమ్ మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో ఏదైతే 2 వీక్స్ లాస్ట్ 2 వీక్స్ మనం చూసినట్టయితే మార్కెట్ రివర్సల్ క్యాండిల్స్ ఉండే, అండ్ ఈ వీక్ స్లైట్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది ఫిన్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ 2 వీక్స్ డోజీ క్యాండిల్స్, బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్. సో ఇక్కడ బయర్స్ విన్ అవుతూ కనిపిస్తున్నారు, స్లైట్లీ అబౌవ్ ఏదైతే హై ఉందో దానిపైన మార్కెట్ క్లోజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ కేసు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బడ్జెట్ వీక్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లెవెల్ హైస్ దగ్గర మార్కెట్ ఈ సపోర్ట్ ఉంది,
తీసుకుంది, ఈ సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వకూడదు. మార్కెట్ ఫాలో అవ్వాలి అంటే మార్కెట్ ఈ సపోర్ట్ బ్రేక్ అవుతేనే ఫాలో అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఫాలో అవ్వద్దు అంటే ఈ సపోర్ట్ని బ్రేక్ చేయకూడదు మార్కెట్ అనేది. సో ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. 22,600 లెవెల్ అండ్ 22,500 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనే ఫర్దర్ కొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్. అండ్ మార్కెట్ అనేది ఈ క్యాండిల్ని మార్కెట్ కనుక హోల్డ్ చేసింది అనుకో వీక్లీ క్యాండిల్, అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఈ హైస్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ 23,500 ఆ జోన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో మనం ఫినిఫ్టీలో చూస్తున్నా సరే మల్టిపుల్ క్యాండిల్స్ అన్నీ కూడా రివర్సల్ క్యాండిల్స్, ఇక్కడ అన్నీ కూడా రివర్సల్ క్యాండిల్స్ స్ట్రాంగ్లీ. ఇక్కడ ఏదైనా స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇంకా క్లియర్ ట్రెండ్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి ఈ పాయింట్లో, అండ్ ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. సో మధ్యలో ప్రైస్ అనేది స్టక్ అయి ఉంది. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ వీక్లీ టైం ఫ్రేమ్ అయితే అర్థమైనాయి. అండ్ ఇప్పుడు మనం మిడ్ క్యాప్ కూడా చూసుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్, దాని తర్వాత షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఫస్ట్ మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను. సో మిడ్ క్యాప్ వచ్చేసి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ పైన మార్కెట్ స్లైట్లీ మార్కెట్ అనేది దాని కింద క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. మిడ్ క్యాప్ చూసినట్టయితే సో స్లైట్లీ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. లో చాలా ఇంపార్టెంట్. ఈ లో బ్రేక్ అయితే కొద్దిగా కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఇదంతా వీక్ క్యాండిల్ కూడా కాదు అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకేనా మిడ్ క్యాప్లో. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం నిఫ్టీలో, అండ్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ కోసం. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెట్టుకుంటాను. సో నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే లాస్ట్ 2 days మనం నిఫ్టీ అబ్జర్వ్ చేశారనుకోండి, నిఫ్టీలో సైడ్ వేస్ మార్కెట్ ఉండే, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా సైడ్ వేస్ మార్కెట్ ఉండే. సో ఇక్కడ నేను లైన్స్ పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి వెరీ నియర్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. ఈ జోన్ని మనం మార్క్ చేసాము. సో రెసిస్టెన్స్ లేక. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ చాలా టైం కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇది ఒక బ్రేక్అవుట్ క్యాండిల్. సో బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ 24,500 మంచి సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ డేటా కూడా. ఓకేనా. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే స్ట్రాంగ్లీ ఆ లెవెల్స్ని బ్రేక్ చేసింది. 24,500 మంచి సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, బట్ స్లోలీ మార్కెట్లో మొమెంటం ఉంటుంది. అంత స్ట్రాంగ్లీ మొమెంటం కనిపించట్లేదు. అండ్ ఈ లాస్ట్ 2 days మనం చూసామనుకోండి కంప్లీట్లీ సైడ్ వేస్ మార్కెట్, అంటే ట్రేడబులే కాదు అసలు, అంత సైడ్ వేస్ మార్కెట్. సో సింపుల్గా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఇక్కడ. సో 2 క్యాండిల్స్ కూడా దోజీ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో ప్రీవియస్ ట్రెండ్ ఏముంది, బుల్లిష్ ట్రెండ్ ఉంది. ఒకవేళ మార్కెట్ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ప్రీవియస్ ట్రెండ్ని మార్కెట్ కంటిన్యూ చేయవచ్చు. కాబట్టి సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి వెంటనే మీరు ఇక్కడ డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయకండి, అట్లీస్ట్ రీటెస్ట్ చేయాలి. అండ్ రీటెస్ట్ మనకి షార్టర్ టైం ఫ్రేమ్లో 15 minutes కానీ 5 minutes కానీ ఈ లోస్ బ్రేక్ చేసి రీటెస్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఎప్పుడు 24,750 ఆర్ 24,700 బిలో పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేశానో దాన్ని నేను స్ట్రెచ్ చేస్తూ ఉన్నాను, బికాస్ ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిన ట్రెండ్ లైన్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బిలో మార్కెట్ వస్తుందో అండ్ రీటెస్ట్ చేస్తుందో డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఫస్ట్ ఏదైతే 2 days క్యాండిల్ ఉందో ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఇది ఒక స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా సెకండ్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఇక్కడ 24,700 కింద మనం అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో అట్లీస్ట్ 24,500 వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక 200 points మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్ కరెక్షన్లో. అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే ఏ సింపుల్ ఈ హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు, ఆల్ టైమ్ హైస్ని నిఫ్టీలో టార్గెట్ చేయొచ్చు. ఓకేనా. సో నిఫ్టీ స్టిల్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది. అండ్ ఈ 2 days ప్రైస్ అనేది కన్సాలిడేషన్ జరిగింది. సో ఒకవేళ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ లో బ్రేక్ చేస్తే కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చి అగైన్ ఈ జోన్
జోన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో నిఫ్టీలో ఇది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్లీ సైడ్ వేస్ రేంజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ 2 days నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సైడ్ వేస్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా సింపుల్ ప్లాన్ మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయిన జోన్ ఉంది. ఈ క్యాండిల్ స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ ఉండే స్లైట్లీ. దాని తర్వాత 3 days నుంచి కనుక మనం చూసామనుకోండి మార్కెట్ స్లైట్లీ హయ్యర్ హైసే ఇస్తుంది, కాకపోతే స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ మనం చూసిన ఈ 2 days కూడా మార్కెట్ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు మనకు క్లియర్లీ అర్థమవుతుంది. సో సింపుల్గా 51,100 పైన కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి సస్టైన్ అవుతాయి మళ్ళీ అప్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 51,500 లెవెల్ 51,800 లెవెల్ని మనం టార్గెట్ చేయొచ్చు అప్పర్ సైడ్లో. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ లో బ్రేక్ చేస్తే ఇక్కడ కూడా రివర్సల్ క్యాండిల్ ఉంది. ఈ లోస్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ నుంచి లో బ్రేక్ చేస్తే ఈ పాయింట్ని మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేయడానికి వస్తుంది. ఎప్పుడు 50,800 కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ లెవెల్స్ అంటే అరౌండ్ 50,400 అండ్ 50,200 లెవెల్ వరకు రావచ్చు. యాజ్ ఆఫ్ నో 50,400 లెవెల్ అండ్ 50,500 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఆ లెవెల్స్ వరకు టెస్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే పాజిటివ్లోనే ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ కూడా నేను. ఎందుకు అంటే రీజన్ సింపుల్, మార్కెట్ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది. చాలా టైం స్పెండ్ చేసి మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ పైన మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టండి. అండ్ ఇక్కడ లెవెల్స్లో ఈ లెవెల్స్ వరకు ఒకవేళ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ కిందనే ఎప్పుడు 50,800 కింద షార్టర్ టైం ఫ్రేమ్లో అంటే 15 minutes కానీ 5 minutesలో కానీ బ్రేక్ చేసి దానిలో రీటెస్ట్ చేస్తేనే ఇక్కడ మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా పాజిటివ్లోనే ఉంది. ఎందుకంటే ఈ లెవెల్స్ మార్కెట్ అనేది ఒక బులిష్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కానీ. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే అలాంటి ప్యాటర్నే ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక బేస్ క్రియేట్ చేసింది అండ్ ఇది ఒక బేస్ క్రియేట్ చేసింది, కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే హయ్యర్ హైస్ ప్యాటర్నే ఉంది. అండ్ ఇక్కడ 2 days మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. అండ్ 23,300 పైన మార్కెట్ ఉందనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. 23,500, 600ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉండదు. అండ్ డౌన్ సైడ్లో మనం ఎప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయ్యి లెవెల్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ లెవెల్ ఫెయిల్ అయినప్పుడు మార్కెట్లో డౌన్ సైడ్లో ఏదైనా షార్టర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ కనుక క్లోజ్ చేస్తే అప్పుడు 23,150 or 23,100 కింద అప్పుడు మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ మనకి పాజిటివ్ ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి యాజ్ పర్ ఇప్పుడున్న చార్ట్స్ ప్రకారం అయితే హయ్యర్ హైసే ఇస్తుంది మార్కెట్. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఫిన్ నిఫ్టీని కూడా. ఓకేనా, సో ఈ లెవెల్స్ కింద ఈ లెవెల్స్లో కింద ఉన్నప్పుడు పీసీలో ట్రేడ్ ప్లాన్ చేయండి, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి. బికాస్ ఇక్కడ కూడా మార్కెట్ ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో. సో మోస్ట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ బ్రేక్ డౌన్ చేసినట్టే చేసి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు ఈ లెవెల్స్ని తీసింది అనుకోండి, సో అప్పుడు ఇంకా క్లియర్లీ అప్ సైడ్లో ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, సో ఈ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. యాజ్ ఆఫ్ నో 23,150 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ 23,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్లో 23,300 లెవెల్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఒక టార్గెట్ ఫిన్ నిఫ్టీలో 23,500 and 600 లెవెల్ ఫిన్ నిఫ్టీలో టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మిడ్ క్యాప్కి వద్దాం. సో రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో ఇక్కడ మిడ్ క్యాప్ కూడా పెడతాను. సో మిడ్ క్యాప్కి వచ్చేసి మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో మిడ్ క్యాప్లో అండ్ మిడ్ క్యాప్లో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉండే. సో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఎప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది, ఈ జోన్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో అండ్ ఆ క్యాండిల్ ఒక లో అండ్ ప్రీవియస్లీ 2 days ఒక క్యాండిల్ ఒక లో బ్రేక్ చేసినప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్లో ఫాల్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మార్కెట్ అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావాలనుకోండి
అనుకోండి, ఈ ఏదైతే ఇప్పుడు క్యాండిల్ ఉందో బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఈ లో కింద మార్కెట్ ట్రేడ్ అవ్వాలి. అండ్ అట్లీస్ట్ ఇక్కడ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ క్యాండిల్ మార్కెట్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే అప్పుడే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే 12,892 ఆర్ 12,850 బిలోనే మీరు పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్లో. అండ్ మార్కెట్ అప్ సైడ్లో ఉండాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు ఫర్దర్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అయితే ప్యాటర్న్ ఫామ్ చేసింది, బట్ ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు. సో కన్ఫర్మేషన్ రేపు మండే రోజు మార్కెట్ ఇస్తుంది. సో దానికోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. సో 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ మిడ్ క్యాప్ది పెట్టాను. సో మిడ్ క్యాప్ చూసినట్టయితే 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ 3 days మనం అబ్జర్వ్ చేద్దాం. సో లాస్ట్ 3 days మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ గ్యాప్ ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ ఒక డబుల్ టాప్ ఫామ్ చేసింది. సో ఈ జోన్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది మిడ్ క్యాప్లో. అండ్ ఈ గ్యాప్ని కంప్లీట్లీ మార్కెట్ ఫిల్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఈ జోన్ అనేది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది మిడ్ క్యాప్లో. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్లోనే ఉందనుకోండి, ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అట్లీస్ట్ ఈ గ్యాప్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందంటే ఇక్కడ లెవెల్స్లో సిఈ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 13,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్లో బేరిష్ ఎప్పుడు అవ్వాలి మార్కెట్లో అంటే అట్లీస్ట్ ఈ జోన్ ఏదైతే ఉందో, సో ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్లో లోస్ ఉన్నాయి అండ్ ఈ జోన్ మార్కెట్ బ్రేక్ డౌన్ చేసి అట్లీస్ట్ మార్కెట్ 12,892 ఆర్ 12,900 బిలో మార్కెట్లో ఉంటే అప్పుడు మీరు బేరిష్ అవ్వండి పిఈ సైడ్లో. యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్ కూడా స్టిల్ ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర ఉంది, పాజిటివ్లోనే ఉంది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, బట్ ఇంకా క్యాండిల్ కన్ఫర్మేషన్ రాలేదు. సో యాజ్ పర్ షార్టర్ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ ఫ్రైడే రోజు కూడా మనం చూసినట్టయితే బేరిష్ స్ట్రక్చర్ ఉంది, కాకపోతే ఇక్కడ సపోర్ట్ జోన్ దగ్గర మార్కెట్ ఉంది. కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు సింపుల్గా. అండ్ ఈ లో బ్రేక్ చేయాలి మార్కెట్లో అంటే ఈ లోస్ బ్రేక్ చేసి మార్కెట్లో ఇక్కడ కూడా స్లైట్లీ కన్సాలిడేషన్ జోన్ ఉంది, ఈ లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు. అండ్ అప్పుడు దీని కింద మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో మిడ్ క్యాప్లో. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా, నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీలో మీరు చూసినట్టయితే ఆప్షన్ చైన్ డేటా యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ డేటానే కనిపిస్తుంది. బికాస్ ఫ్రైడే రోజు మనం చూసినట్టయితే కంప్లీట్లీ మార్కెట్ వాలటైల్ ఉండే. 24,800 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం పుట్ సైడ్ కాల్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ కాకపోతే స్లైట్లీ 24,850 24,900 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే స్లైట్లీ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది కంపేర్ టు ఇక్కడ మనకి 24,700 లెవెల్ దగ్గర 26,000 ఉంది. అండ్ 24,600 లెవెల్ దగ్గర అన్వైండ్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా పుట్ సైడ్ మనకి సపోర్ట్స్ అనేది స్లైట్లీ వీక్ కనిపిస్తుంది. అండ్ కాల్ సైడ్ ఇక్కడ స్లైట్లీ అప్పర్ సైడ్లో కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. సో అది మనకి రేపు మళ్ళీ డేటా చూస్తేనే కన్ఫర్మేషన్ వస్తుంది. బికాస్ ఫ్రైడే రోజు డేటా మొత్తం కూడా సైడ్ వేస్ ఉండే కాబట్టి యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ఉన్న డేటా ప్రకారం నన్ను చూసినట్టయితే 24,800 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 24,800 రెసిస్టెన్స్. ఓకేనా నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 51,000 లెవెల్ వచ్చేసి మనకి యాజ్ ఆఫ్ నో 28,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ దానిపైన 51,500 రెసిస్టెన్స్ ఉంది, 53,000. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 50,500లో సపోర్ట్ అండ్ 50,000 లెవెల్ దగ్గర మనకి 14,000. సో ఇక్కడ కూడా మనం డేటా చూసినట్టయితే ఇక్కడ పుట్ సైడ్ అంతగా స్ట్రాంగ్ డేటా కనిపించట్లేదు, కాల్ సైడ్ లిటిల్ బిట్ స్ట్రాంగ్గా ఉంది. సో కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. సో అది మనకి రేపు కన్ఫర్మేషన్ వస్తుంది బికాజ్ ఇది వీకెండ్ డేటా. సో ఆల్రెడీ మనం చూసాము బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే. సో సైడ్ వేస్లో మార్కెట్ ఉండే 2 days నుంచి కూడా. సో రేపు మార్కెట్లో ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయ్యింది అనుకోండి మార్కెట్, దాని తర్వాత డేటా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే మనము గ్లోబల్ మార్కెట్స్లో చూసినట్టయితే ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి స్ట్రాంగ్ క్లోజింగ్ అయింది. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్లో షో చేస్తుంది. అండ్ అదేవిధంగా యూఎస్ మార్కెట్స్లో చూసినట్టయితే యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1% పైన క్లోజ్ అయినాయి. డౌ జోన్స్ వచ్చేసి నాస్డాక్ వచ్చేసి. ఎందుకు రీజన్
ఏంటంటే ఏదైతే ఫెడ్ మీటింగ్ ఉండేనో ఫెడ్ స్పీచ్ ఉండేదో అది పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉండే అది యూఎస్ మార్కెట్స్ని బూస్ట్ చేసింది. సో రేపు మన మార్కెట్స్ పాజిటివ్ ఓపెన్ అయ్యి మార్కెట్ అదే లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏదైతే వీడియోలో చెప్పిన లెవెల్స్ ఉన్నాయి ఆ లెవెల్స్ ప్రకారం మీరు మీ ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్ ప్లాన్ చేయండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ అవర్స్లో అప్డేట్స్ అండ్ అదేవిధంగా లెవెల్స్ అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.